మీరందరూ అనుభవిస్తున్నారు కదా. మీరు చేసిన మొట్టమొదటి తప్పేంటో తెలుసా? నేను సాంబయ్య గారికి ఈ మీటింగ్కి రావడానికంటే ముందే మాట్లాడినా. మీ కొడుకులను ఎవ్వరిని తీసుకురాలేరు, మీ కూతుళ్ళని ఎవ్వరికి తీసుకురాలేరు. మీరు ఏం చేస్తారు రేపు పొద్దుగల? ఒకరు కూలి పని చేస్తారు, ఇంకొకరు వ్యవసాయం చేస్తారు, వేరే వాళ్ళు జాబ్ చేస్తారు. మీరు విత్తనాలని నాటినప్పుడే కదా అవి అభివృద్ధికి వస్తాయి. మీరంతా కూడా ఆల్రెడీ ఫలించిన చెట్లు. ఇది ఏంటంటే చూయించుకోవడానికి కాదు మనం చేయాల్సింది మీటింగ్లు. మేము బొబ్బిలి నడి వీధిలో వేసాంరావు అంబేద్కర్ గారు, దీనివల్ల సత్ఫలితాలు రావు. నాకంటే ఒక్కడు కూడా చిన్నోడు లేడు ఈ సభలో, ఒక్కడు. నేనే అందరికంటే చిన్నోని. నాలాంటి వాళ్ళు ఈ సభలోకి వచ్చినాడు ఈ దేశంలో ప్రశ్నించడం మొదలవుతుంది. తప్పుగా అర్థం చేసుకోకండి, నాలో ఉన్న ఆవేదన అర్థం చేసుకోండి. అంబేద్కర్ గారు నలుగురు పిల్లల్ని ఈ దేశంలో త్యాగం చేస్తే అంబేద్కర్ అనేటువంటి ఒక మహాశక్తిని నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ కాగానే చెప్తాడు ఆయన, एक चाय वाला हूँ ఈ దేశ ప్రధానమంత్రి బన్ సకా బాబాసాహెబ్ అంబేద్కర్ దియా హువా సంవిధాన్ से నరేంద్ర మోడీ గారు చెప్తున్నా. మనకు అర్థమైతలేదా విషయం? ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి గారే చెప్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్పతనం. ఇంకా మన జాతరకు ఎప్పుడైతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం? మరి రాహుల్ గాంధీ దేని పట్టుకొని తిరుగుతున్నాడు ఈ దేశంలో? ఈ దేశంలో రాజ్యాంగాన్ని రాసే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఇవ్వద్దని చెప్పేసి ఇదే రాహుల్ గాంధీ గారి తాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ మళ్ళీ గాంధీ అంబేద్కర్ రాజ్యాంగం రాయదు, అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గాల కోసం, ఈ దేశంలో ఉన్న అమరుల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి మతస్థుల కోసం, ఈ దేశంలో ఉన్న స్త్రీల కోసం హక్కులని రాస్తాడు. అలాంటి రాజ్యాంగం మనకు వద్దు అని చెప్పేసి మాట్లాడిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ లాంటి వ్యక్తి మనవాడు ఈ రోజు అదే రాజ్యాంగాన్ని పట్టుకొని అంబేద్కర్ లేకపోతే ఈ దేశంలో స్వేచ్ఛ లేదని చెప్పేసి ఆయన మనవాడు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని ఓట్ల భిక్ష పట్టుకుంటాడు. దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇందిరాగాంధీ గారి మనమడికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన అర్థమైంది. ఈ దేశాన్ని ఆదాని అంబానీకి అమ్మాలని ప్రయత్నం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అర్థమైంది. కానీ ఆయన బిడ్డలమని మాట్లాడుతున్న మనం, ఆయన వారసులమని మాట్లాడుతున్న మనం, ఆయన బొమ్మని మన బండి పైన వేసుకొని తిరుగుతున్న మనం, ఆయన బొమ్మని మన ఆఫీస్లో పెట్టుకుంటాం మనం. అంబేద్కర్ గారిని షోప్ టాప్ ఉద్యమాలకే పరిమితం చేసినాం కానీ ఆశయం కోసం చేయలేం. కాబట్టి ఈ రోజు నడి రోడ్లో కూర్చున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇది కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగన్ను. ఈ నడి రోడ్లో కూర్చొని నా ప్రజలు ఇంకా 2025లో మాట్లాడుకునే పరిస్థితి రావాలని కోరుకోలే అంబేద్కర్ గారు. అసెంబ్లీలో పార్లమెంట్లో ఉండాలనుకున్నాడు. అందుకే విద్యనిచ్చాడు, చదువునిచ్చాడు, అభివృద్ధినిచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు, ఆశయాలిచ్చాడు. అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణనామ కల్పయతని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాని కంటే ముందున్న రాజ్యాంగంలో ఈ దేశంలో చదువు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే సొంతమని రాసుకున్నారు. ఏమని? అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణనామ కల్పయత్. కానీ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు బ్రాహ్మణుల నుంచి పడితే అట్టడుగు వర్గాల వరకు చదువుకుంటుందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం. ఆయన ఏం రాసిండు? ఉచిత నిర్బంధ విద్య ఉండాలన్నాడు భారత రాజ్యాంగంలో. నిర్బంధం అంటే ఏందండి? నిర్బంధం అంటే ఏంది? చిన్నప్పుడు బడికి పోకపోతే, స్కూల్కి పోకపోతే స్కూల్కి పోకపోతే క్లాస్ లీడర్లు, క్లాస్ టీచర్లు వచ్చి ఒకళ్ళు ఈ పాయింట్, ఒకళ్ళు ఈ గల్ల పట్టుకొని స్కూల్లోకి తీసుకుపోయారా లేదా? ఎందుకు నిర్బంధ విద్య నేర్పిమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే, గొల్లవాళ్ళు యాదవులు గొర్రెలు కాసుకుంటారు, మంగళోళ్ళు క్షవరం చేస్తారు, రకరకాల కుల వృత్తులలో బందీకాలలో ఉన్నటువంటి మా ప్రజలు విద్య యొక్క ఆవశ్యకత తెలియదు కాబట్టి, విద్యకు ఉన్నటువంటి గొప్పతనం తెలియదు కాబట్టి, విద్య నేర్చుకుంటే అనూహ్యమైనటువంటి మార్పులు వాళ్ళ జీవితాల్లో వస్తాయన్నటువంటి సంగతి తెలియదు కాబట్టి వాళ్ళు విద్య నేర్చుకోవడానికి బడికి రారు. ఆ బడిలోకి రావడం అంటే జైలు లాగా ఫీల్ అవుతారు. కాబట్టి ప్రభుత్వమే వాళ్ళని నిర్బంధించి పిర్రల మీద కొట్టి మరీ అక్షరాలు నేర్పాలని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాసిండు. ఆయన రాసిండు కాబట్టి ఈరోజు సోరు సాంబయ్య గారు కావచ్చు, ఈ అడ్వకేట్ గారు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు సంతకం పెడుతున్నాం వేలుముద్ర కాకుండా. అంటే కారణం ఆ ఉచిత నిర్బంధ విద్యనే. ఇది తెలియదు మనకి. అంబేద్కర్ అంటే మాలల నాయకుడు, అంబేద్కర్ అంటే మాదిగల నాయకుడు, అంబేద్కర్ అంటే బడుగు బలహీన వర్గాల నాయకుడు. అంబేద్కర్ గారిని చదివినటువంటి వ్యక్తులు
అంబేద్కర్ గారి గొప్పతనాన్ని తెలుసుకున్న వ్యక్తులు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టి దశాబ్దాల కాలాలు దాటుతుంటే ఇంకా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం కోసం పోరాటాలు చేస్తున్నటువంటి గ్రామాలు ఉన్నాయి. కానీ యునెస్కోలో నిన్నగాక మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇట్లాంటి మహానుభావుడు మా దేశంలో పుట్టలేదేమయ్యా అని, మీరు పుట్టకపోయినా మీ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకొని మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటామని దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు పెడతా ఉన్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? అంబేద్కర్ గారిని చదవకపోవడమే అన్నిటికీ ప్రధానమైన సమస్య. వేదాలు చదివిన వ్యక్తి పంతులు గారు అయిండ్రు, ఖురాన్ చదివిన వ్యక్తి ఖురాన్ ఆఫీస్ అయిండు, బైబుల్ చదివిన వ్యక్తి పాస్టర్ అయిండు. మనం అంబేద్కర్ పాస్టర్లు కావాల్సిన అవసరం ఉంది. ఏం కావాల్సిన అవసరం ఉంది? అంబేద్కర్ పాస్టర్లు కావాల్సిన అవసరం ఉంది. సమాజంలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అరే మీరు 35 మార్కుల వాళ్ళు. ఎన్ని మార్కులు అంటారు ఎస్సీని? 35 మార్కులు. ఈ మాట ఎవరంటారు? మన సోదరులు బీసీలు అంటారు. ఎవరంటారు? బీసీలు. ఆ బీసీలకు చెప్పాలి మనం ఏమని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దుగల 1000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే ఎవరు ఈ రాష్ట్రానికి? మరి ఆ మాట కూడా చెప్పట్లేదా మీకు? ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ఒక 1000 ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తే దాంట్లో 270 ఉద్యోగాలు ఫ్రీగా వాళ్ళు వేల సంవత్సరాల నుంచి రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం ప్రభుత్వానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఫండమెంటల్ 27% రిజర్వేషన్ బీసీలకు ఉండాల. 1000లో 27% అంటే ఎంత? 270 ఉద్యోగాలు. అదే 35 మార్కులతో ఫ్రీగా మెక్కుతున్నది నా బీసీ సహోదరుడా నువ్వే అని చెప్పు. తర్వాత మన రిజర్వేషన్ ఎంత? ఎస్సీలకు 15. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి రిజర్వేషన్లో మనకొచ్చేది ఎంత? 150. ఎస్టీలకు 7%, వాళ్ళకు వచ్చేది ఎంత? 70%. 7% అంటే ఇప్పుడు 70 ఉద్యోగాలు సంపాదించుకున్నవాడు మెక్కినట్ట, 150 ఉద్యోగాలు సంపాదించుకున్నవాడు మెక్కినట్ట, 270 ఉద్యోగాలు సంపాదించినవాడు మెక్కినట్ట. అంబేద్కర్ గారి దగ్గర ఫ్లెక్సీ చేసి పెట్టండి. ఆర్టికల్ 340 ప్రకారం విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ పొందింది బీసీలు, 15% రిజర్వేషన్ పొందింది ఎస్సీలు, 7% రిజర్వేషన్ పొందింది ఎస్టీలు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ పేరు మీద, ఇప్పుడు ఎకనామికలీ వీకర్ సెక్షన్ పేరు మీద రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు 10% అంటే 100 ఉద్యోగాలు బాపరులకు, కోవటలకు, నాయుడులకు, రెడ్డిలకు, బలిజాలకు, కాపులకు, కమ్మలకి కూడా దాంట్లో ఉన్న పేదవాళ్ళకి ఎన్ని ఫ్రీగా పోతాయి? 100 ఉద్యోగాలు ఫ్రీగా పోతాయి. ఇప్పుడు ఎవడి వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో బతుకుతున్నట్టు? ఈ అంబేద్కర్ గారి కోసం ఇక్కడ కూర్చోవలసినటువంటి వ్యక్తులు ఎవరు? 150 ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళ, 270 ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళ? మరి 270 ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళకు చెప్పాలనే ఆలోచన మనకున్నా అసలు మనకు తెలుసా? మన ఎస్సీ లీడర్లకు తెలుసా? మన ఎస్సీ లీడర్ ఏమంటారు మైక్ పట్టుకొని? అంబేద్కర్ నా దేవుడు, అంబేద్కర్ లేకపోతే నాకు విముక్తి లేదు, అంబేద్కర్ గారు లేకపోతే నాకు బువ్వలేదు. ఇదేనా జీవితాంతం? ఇదేనా? ఇప్పుడు నేనేం చెప్పినా, ఈ దేశానికి స్వాతంత్రం రాకుండా ముందే అంబేద్కర్ ఏం చేసిండు? 12 గంటల పని విధానాన్ని 8 గంటలు చేసిండు. అప్పుడు మనం ఏం చెప్పాలా? మూతి మీద మీసం మెలేసి తొడగొట్టి ఈ దేశము ఫ్రీడమ్ కాకుండా ముందే ఈ దేశంలో లేబర్లను ఫ్రీడమ్ చేసినటువంటి వ్యక్తి మా తాతరా అని చెప్పాలి. ఇది చెప్పాలంటే నువ్వేం చేయాలి? జ్ఞానం నేర్చుకోవాలి. జ్ఞానం ఆ స్వీట్ హౌస్లో దొరుకుతుందా? ఆ సూపర్ మార్కెట్లో దొరుకుతుందా? ఆ హోటల్లో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది జ్ఞానం? మనసులో కాదు, పుస్తకం చదివితే తెలుస్తుంది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేసిండ్రు? తినడానికి తిండి కంటే కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పుస్తకాలు కొనుక్కున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే ఆనాడు దేశంలో అందరికంటే ఎక్కువ డబ్బు ఉన్నటువంటి పండిత్ మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ తండ్రి, అంత డబ్బున్నా బ్రిటిష్ వాళ్ళు నెహ్రూను చూసి భయపడలే.
స్వాతంత్ర సమరయోధుడిగా పేరుగాంచిన గాంధీని చూస్తే భయపడలే, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ని చూస్తే భయపడలే, అంబేద్కర్ గారిని చూస్తే ఉచ్చబోసుకున్నారు ఒక్కొక్కడు. ఎందుకు? ఎందుకంటే ఈ ప్రపంచంలో 32 డిగ్రీలు 9 PhDలు చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆసియా ఖండంలోనే డబుల్ ఎకనామిక్స్ PhD చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ తాత సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు నిలబెట్టినా పోలగొట్టిండా? మరి మనం అంబేద్కర్ గారి పేరు పోలగొడుతున్నామా నిలబెడుతున్నామా? జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రమే సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకునే అధికారం ఉన్నది. ఎందుకంటే ఆ పేరు కోసం కష్టపడ్డాడు. మరి మనకు కష్టపడుతున్నామా? మనకు బాబాసాహెబ్ పేరు చెప్పుకునే అధికారం ఉందా? ఇక మీరే ఆలోచించుకోండి. నేనైతే ప్రతి క్షణం ఫీల్ అవుతా, మరణం నాకున్నది, మరణం మీకున్నది, మరణం అక్కడున్న పోలీస్ ఆఫీసర్కు ఉన్నది, మరణం అక్కడ టీ తాగుతున్నటువంటి వ్యక్తులకు ఉన్నది, మరణం ఆ స్వీట్ షాప్ అయినకున్నది. చనిపోని వాడు ఎవడైనా ఉన్నాడా? ఆ చావడానికంటే ముందు కుక్క చావు చేస్తావా, సింహంలో ప్రశ్నించి చేస్తావా? నీకు నువ్వే ఆలోచించుకో. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళకు భయపడలే, ఈ దేశంలో పెత్తందారులకు భయపడలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన ఫ్రీడమ్ ఉండగా ఇవాళ మనం భయపడడం దేనికని అడుగుతున్నా. ఇంతసేపు నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా అన్పార్లమెంటరీ ఉందా? చరిత్రహీనమైంది ఉందా? నన్ను ప్రశ్నించాలనుకునేవాడు 1942 నుంచి 1946 వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ కౌన్సిల్. గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కూడా ఒకవేళ అబద్ధం అయితే నేను దేనికన్నా దానికి సిద్ధం. అందుకే నన్ను డిబేట్కి పిలువడేవాడు. ఎందుకు? ఏమడిగినా చెప్తారా నాయన? అట్లా బాబాసాహెబ్ కలగన్నాడు. బాబాసాహెబ్ నా మీద ఒక ఆశ పెట్టుకొని మరణించిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ నా మీద ఒక బాధ్యత పెట్టి మరణించిండు. ఆ కోట్లాది మంది అంబేద్కర్ రాబోతున్నారు ఈ దేశంలో ప్రశ్నించడానికి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రంజన రాజేష్ లాంటి వాడు పుడతాడు, వాడు ప్రశ్నిస్తాడు, నా వంతు బాధ్యతని వాడు నెరవేరుస్తున్నాడు. ఆ కళని నేను నెరవేరుస్తున్నా, నువ్వెప్పుడు నెరవేరుస్తావు? ఆ బాధ్యత నువ్వెప్పుడు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతావు? ఆ బాధ్యత నువ్వెప్పుడు తీసుకుంటావు? ఈ బొప్పిలి గ్రామంలో నేర్చుకునే ఈ జ్ఞానాన్ని పక్క గ్రామాలకి ఎప్పుడు తీసుకుపోయి చెప్తావు? ఇది చేసినాడు. మనం ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు, అసెంబ్లీలో కూర్చుంటాడు. మన గొంతు అసెంబ్లీలో మాట్లాడతాడు, మనం మాట్లాడాల్సిన మాటలు పార్లమెంట్లో మాట్లాడతాడు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ కోసం ఎవడైనా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసిండా? ఏ ఒక్కడైనా? నిన్న కాక మొన్న ఈశ్వరాచార్య ఒక తమ్ముడు మళ్ళీ తెలంగాణలో ఆత్మహత్య చేసుకుని 42% బీసీ రిజర్వేషన్ కోసం. ఏ అగ్రవర్ణ నాయకుడైనా పోయి రోడ్ల మీద పెట్రోల్ చచ్చిపోయినా ఆత్మహత్య చేసుకున్నారా? అసలు కనీసం ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి మేము అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలమయ్యా, ఈ దేశంలో పార్లమెంట్ లో హక్కులు చేయండి అని చెప్పి ఏ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాడు పోరాడలే. ఎకనామికలీ వీకర్ సెక్షన్ కు సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టాల ప్రకారం వాళ్ళు 10% రిజర్వేషన్ చేసుకున్నారు. ఇంతసేపు అయినా మాట్లాడింది కూడా అదే. ఆ కుర్చీలో మనం కూర్చోాలా? మనం ఏం తక్కువ చెప్పు? మనకంటే పోటుగాలు ఉన్నారా? ఆ తెలంగాణ సగం చదువురాలు చాలా మంది ఉన్నారు, ఈ ఆంధ్రాలో కూడా చాలా మంది ఉన్నారు. అసుంటోళ్ళు పోయాడు అసెంబ్లీలో కూర్చున్నారు. కాన్స్టిట్యూషన్ అన్నికే రాదు ఒక్కొక్కడికైతే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అననికే కూడా రాదు చాలా మందికి. అట్లాంటి వాళ్ళకు ఓట్లు వేస్తున్నాం. అసలు ఓటు ఎట్లా వచ్చిందో తెలియదు మనకి, ఈ ఓటు ద్వారా ఏమొస్తుందో తెలియదు మనకి. ఒకవేళ ఓట్లు లేకపోతే, అంబేద్కర్ గారు ఓట్లు లేకపోతే ఆ పెద్ద పెద్ద ఫార్చునర్ కార్లు మీ సదువులోకి వచ్చేటియా? ఓట్లప్పుడు తప్ప అలాంటి పెద్ద పెద్ద కార్లు మళ్ళీ మీ వాడకట్టుకు ఎప్పుడైనా వస్తాయా? అయిపోయి ఉన్న ఓటుని అమ్మేసుకుంటాం, తర్వాత లబోదిబోని 5 సంవత్సరాల దాకా మొత్తుకుంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారా? సైలెంట్గానే ఉన్నాడో లేదా? ఆయన కూడా సమయం కోసం సందర్భం కోసం వెయిట్ చేస్తాడు. మనకు అది లేదు, ఇది లేదు, ఆరు లేదు, షో లేదు. మరి మన నాయకులు లేరా అంటే ఎంతమంది ఉన్నారు? ఇలా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు 39 ఆంధ్రప్రదేశ్లో 31 మంది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉన్నారు. 29 మంది ఎస్సీలో ఉన్నారు. ఇక్కడ ఆ 29 మందిలో ఎవరైనా మాట్లాడినా దళితులను చంపితే, మొన్న ఒంగోలు ఒక ఎస్సీ అబ్బాయి నోట్లో ఉచ్చబోస్తే ఎవరైనా మాట్లాడిందా? తిరుపతి యూనివర్సిటీలో ఉచ్చబోస్తే ఎవరైనా మాట్లాడిందా? నడి రోడ్డు మీద మనోళ్ళని చంపితే మాట్లాడుతున్నారా? అట్లాంటి దౌర్భాగ్యులు, దుర్మార్గులు, నోరు లేని మేకలు మన రిజర్వేషన్ అనుభవిస్తాడ కూర్చున్నారు. వాళ్ళని ఓడగొట్టండి. ముందు జగన్ గారిని ఓడగొడతాం, చంద్రబాబు నాయుడు గారిని ఓడగొడతాం అనేది కాదు.
మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ సీట్లలో ఉన్న కొడుకులను మొదలు ఓడగొట్టి మన ఇంట్లో కంపెనీ మనం సాఫ్ చేసుకున్న తర్వాత గ్రామాల్లోకి బయలుదేరని గుర్తుపెట్టుకోండి. ఈ పని చేస్తే మనం సత్ఫలితాలు సాధిస్తాం. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులందరం కూడా అదే నిర్ణయం తీసుకున్నాం. ముందు రాజ్యాన్ని మార్చాలంటే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఎమ్మెల్యేలు అవుతున్నటువంటి ఎమ్మెల్యేలు అయి కూడా మాట్లాడినటువంటి ఆ దుర్మార్గులని ఓడగొట్టడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. మీరు కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కుల నాయకుడు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదివితే అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం అర్థమవుతుంది. ఈ దేశానికి 1947లో స్వాతంత్రం వస్తే అంతకంటే ముందే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల కోసం ఆలోచించిన మహానుభావుడు. ఆర్టికల్ 340 ద్వారా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన మహానుభావుడు. ఇకపోతే ఈ దేశానికి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరంటే మనకు గుర్తొచ్చే పేరేంది? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అనగానే గుర్తొచ్చే పేరేంది? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ దేశానికి మొట్టమొదటి హోంమంత్రి ఎవరంటే గుర్తొచ్చే పేరేంది? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కానీ ఇక్కడ దళితులు ఎంతమంది ఉన్నారో చేయలేపు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? అమ్మ మీరు ఎస్సీలు కదా, లేపండి చేయలేపండి, చేయి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎస్సీలు కదా, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు కదా. అంబేద్కర్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎవరికైనా తెలుసా? కేంద్ర న్యాయశాఖ మంత్రి. ఇది మన అంబేద్కర్ గారిని నేర్చుకోవడంలో ఇంత వెనుక ఉన్నాం. మరి ఇది ఏ పుస్తకంలోనైనా ప్రభుత్వాలు ప్రింట్ చేశాయా? ఈజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ భారతదేశాన్ని అత్యధిక శాతం రూలింగ్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడైనా పాఠ్య పుస్తకాల్లో పెట్టిందా? ఇది ప్రశ్నించలేని మనం అంబేద్కర్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవి ఎవరి కోసం రాజీనామా చేశాడో తెలియని మనం అంబేద్కర్ గారి ఆశయాల్ని ఎట్లా నెరవేరుస్తాం? పార్లమెంట్లో డిబేట్ జరుగుతున్నప్పుడు అంబేద్కర్ గారు చెప్తారు, హిందూ కోడ్ బిల్లు పెట్టాలి, పురుషులతో సమానంగా స్త్రీలకు అధికారం ఇవ్వాలి అని మాట్లాడితే పండిట్ జవహర్లాల్ నెహ్రూతో పాటు అక్కడ ఉన్నటువంటి సభ్యులంతా కూడా అంబేద్కర్ ఎందుకు స్త్రీలను సమానంగా ఉంచుకుంటున్నావు, వాళ్ళు ఇంట్లో ఉండి పూజలు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచాలి, పిల్లల్ని పెద్దవాళ్ళని చేయాలి, వాళ్ళని ఎందుకు రాజకీయంలోకి రమ్మంటున్నావు, వాళ్ళని ఎందుకు కంపెనీలు పెట్టమంటున్నావు, వాళ్ళని ఎందుకు బిజినెస్ మ్యాన్లు కావాలంటున్నావు, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు ఉండాలంటున్నావు, వాళ్ళు ఆర్మీ డిపార్ట్మెంట్లో ఎందుకు ఉండాలంటున్నావు, వాళ్ళు కూడా అన్ని రకాలైనటువంటి పదవులు ఎందుకు అనుభవించాలంటున్నావు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తే, ఈ దేశంలో న్యాయశాఖ మంత్రి పదవిలో ఉండి స్త్రీలకు న్యాయం చేయనప్పుడు, బీసీలకు న్యాయం చేయనప్పుడు ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకని న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ రాజీనామా పత్రాన్ని తీసి నెహ్రూ ముఖం మీద కొట్టినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిరంతరం గ్రామాల్లోకి తీసుకుపోయి ప్రజలకు అవగాహమయ్యేలాగా పరిచయం చేయాల్సినటువంటి బాధ్యతని మరి ఈ బొప్పిలి గ్రామంలో ఉన్నటువంటి కార్యక్రమ నిర్వాహకులతో పాటు నా సందేశాన్ని వింటున్నటువంటి మీరు కూడా ఈ సందేశాన్ని గ్రామాలకి వాడవాడలకి చేర్చినప్పుడే అంబేద్కర్ గారు అందరి వాడవుతారు. లేకపోతే అంబేద్కర్ గారిని కొందరు వాడే చేసినటువంటి దౌర్భాగ్యం మన మీదే ఉంటుందనే విషయాన్ని మీరంతా కూడా ముందుకు తీసుకుపోతారనేటువంటి నమ్మకంతో, ఆలోచనతో, ఆశతో మరి ఈరోజు ఇక్కడ మాట్లాడినా రేపు ఆదిలాబాద్లో మాట్లాడతా, ఎల్లుండి నల్గొండలో మాట్లాడతా, ఆ తర్వాత రోజు హైదరాబాద్లో మాట్లాడతా. నేనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భిక్ష వల్లనే ఈ చొక్కా వేసుకున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే ఈ బూట్లు వేసుకున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫ్రీడంతోనే ఈ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా.
నా మరణం వరకు కూడా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం కోసమే పోరాడతానని చెప్పి తెలియజేస్తూ మీరంతా కూడా ఆ దిశగా ప్రయాణం చేసినప్పుడే మన జీవితాలు మారుతాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నా సందేశాన్ని విన్నటువంటి మీ అందరికీ కూడా నా సందేశాన్ని ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చి రికార్డ్ చేసుకొని మీ నాయకులకి నేనేమైనా తప్పుగా మాట్లాడతానేమో, నేనేమన్నా తిడతానేమో అని రికార్డ్ చేసుకోవడానికి వచ్చినటువంటి నా అన్నదమ్ములకి, అక్కడక్కడ కిటికీలో నుంచి నా మాటలు వింటున్నటువంటి నా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీములు తెలియజేస్తున్నాను. జై భీమ్. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, 2 సార్లు కాపాడుకుంటామనాలి. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. ఇంత గొప్ప అవకాశాన్ని బొబ్బిలి నడి వీధులలో నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించిన సోరు సాంబయ్య గారికి మరియు కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను జై భీములు తెలియజేస్తా ఉన్నా. ఇంతసేపు నా సందేశాన్ని ప్రేమగా ఆలకించినటువంటి మీరు ఈ మాటలన్నీ మీ మనసులో దాచుకొని మీ వ్యక్తులందరికీ చెప్పాలని, ఒక సత్యము మొదట అవహేళన చేయబడుతుంది, తర్వాత తిరస్కరించబడుతుంది, మూడోసారి అంగీకరించబడుతుంది. అట్లా ఈ సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని మనమే తెలియజేయాలి, ఆ బాధ్యత మనమే తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి కార్యక్రమ నిర్వాహకులకు మరొకసారి హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.